నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సారథి పవన్, వారధి హనుమాన్. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మానవ వన్యప్రాణి సంఘర్షణను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ హనుమాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా నేడు మంగళగిరిలో ప్రారంభించారని పర్యాటక శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా హనుమాన్ కార్యక్రమం ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అమృత హస్తాలతో హనుమాన్ అనే వినూత్న వన్యప్రాణి సంరక్షణ మరియు ఘర్షణ నివారణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అటవీ శాఖ వినూత్న కార్యక్రమాలకు వేదిక అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏనుగుల నుండి పంట ప్రాణ నష్టాన్ని కాపాడేందుకు కర్ణాటక నుండి తెచ్చిన కుంకి ఏనుగుల నిర్వహణ, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సంరక్షణ చర్యలు, రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థ కార్యక్రమాలు వంటి అనేక చర్యల ద్వారా అటవీ శాఖ ప్రజలకు చేరువ చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి వారిదేనన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని స్థానిక సమాజం మరియు స్వచ్ఛంద సంస్థల్ని భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే 4 స్తంభాలపై హనుమాన్ కార్యక్రమం నిలుస్తోందని, ఇది రాష్ట్రాన్ని వన్యప్రాణి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలబెడుతుందని మంత్రి కందుల దుర్గేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనాటి కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ మరియు సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అమృత హస్తాలతోటి హనుమాన్ అనేటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, వీటికి మంత్రివర్యునిగా, వీటన్నిటికంటే మించి సహజంగానే స్వతహాగానే వస్తుతః పర్యాటక ప్రేమికులు, అటవీ ప్రాంత సంరక్షకులుగా ఎంతో కాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, మా అందరికీ కూడా మార్గదర్శకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా శుభస్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ కార్యక్రమానికి సభా ప్రారంభం చేసినటువంటి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మిత్రులు శ్రీ చెల్లపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి 50 మంది అటవీ శాఖ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 18-19 నెలల కాలంలో ఎప్పుడైతే ఈ శాఖలకి అధిపతిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ప్రారంభించారో, తొలి నుంచి కూడా వినూత్నమైన కార్యక్రమాలకి వేదిక అయింది అటవీ శాఖ. అటవీ శాఖ అంటే అది మనకు అర్థం కాదనుకునేటువంటి పరిస్థితి నుంచి సామాన్య ప్రజలందరూ కూడా అటవీ శాఖలో జరుగుతున్నటువంటి, పర్యావరణ శాఖలో జరుగుతున్నటువంటి వివిధ రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వారందరూ అర్థం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి స్ఫూర్తి కానీ, చొరవ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శాఖల్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాయనేటువంటి మాటని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఉన్నటువంటి సంఘర్షణని తగ్గించాలనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మన అందరిలో కూడా చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం, ఇందులో ఇప్పుడే అనేక కార్యక్రమాలని శాఖ వారు ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజెప్పడం జరిగింది, చూపించడం జరిగింది.
అందులో ప్రధానంగా రెస్క్యూ అండ్ రిలీఫ్ వ్యాన్స్ కానివ్వండి, ఇతరత్ర ఏ విధంగా అయితే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చేస్తే వాటిని తిరిగి సంరక్షించి వెనక్కి తీసుకువెళ్ళటం ఎలాగా, అదే సమయంలో మనుషులకి సంబంధించినటువంటి పొలాలు కానీ, వారి పంటలు కానీ, వారి జీవితాలు కానీ నష్టపోకుండా ఏ రకంగా చూడాలి, ఇది ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా హనుమాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి అదృష్టం. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పింది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు చేయగలం. ప్రభుత్వం కొన్ని విధానాల్ని రూపకల్పన చేస్తుంది, వాటిని అమలు చేయడానికి అధికారులు ఉంటారు. అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి వారి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐసోలేటెడ్గా కేవలం అటవీ శాఖ మాత్రమే పనిచేయగలిగేటువంటి కార్యక్రమం మాత్రం కాదు ఇది. ఒక పక్కన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరో పక్కన యానిమల్ హస్బెండరీ, ఆ మాటకు వస్తే మా పర్యాటక శాఖ కూడా, ఇవన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేటువంటి మాట మాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధి గురించి కూడా వారి నేతృత్వంలోనే మేము వివిధ మంత్రిత్వ శాఖలన్నీ కలిసి అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఇలాగొక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఇవాళ ప్రజల మధ్యలోకి అటవీ శాఖని, అదేవిధంగా పర్యావరణాన్ని, వీటిని బహుళ విస్తృతంగా తీసుకొస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై మేళవింపు చేసుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అటవీ శాఖ కూడా ఆ కార్యక్రమాల్ని చేతబట్టి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.